పసుపు పండగల్లో చీకటి గాలిపటం. పసుపు పొలాలలో నడుమ ఓ చిన్న గ్రామంలో సంక్రాంతి పండుగ ఆనందానికి మారుపేరు. పిల్లలు రంగురంగుల గాలిపటాలు ఎగురవేసుకుంటూ, కుటుంబాలు ప్రత్యేకమైన వంటలు చేసుకుంటూ కొత్త ప్రారంభాలను జరుపుకుంటూ ఉంటారు. కానీ ఆ సంవత్సరం పండుగ చిన్న భయాన గాలిపటం పోటీ కోసం చాలా ఆత్రంగా ఉన్నాడు. ఆయన తాత తన చేతి పనికి ప్రసిద్ధి చెందినవాడు. అతనికి ఒక ప్రత్యేకమైన నలుపు గాలిపటాన్ని ఇచ్చాడు. అది ఎరుపు అంచులతో ఎంతో ప్రత్యేకంగా కనిపించింది. ఈ గాలిపటం అందరికంటే ఎక్కువగా ఎగురుతుంది అని తాత గర్వంగా చెప్పాడు. కానీ ఆయన మాటల్లో కొంచెం ఆందోళన కూడా కనపడింది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు అర్జున్ ఆ గాలిపటాన్ని తీసుకొని పొలానికి వెళ్ళాడు. గాలి బలంగా వీచింది. గాలిపటం ఆకాశంలో ఎగిరి ఇతర గాలిపటాలని మించిపోయింది. కానీ ఏదో అసహజంగా అనిపించింది. దారికి బరువుగా ఎక్కువగా ఉందనిపించింది. మరియు వెచ్చని జనవరి సాయంత్రం ఆయన అర్జున్ వీపుకి చల్లదనపు కదుపు అనిపించింది. అకస్మాత్తుగా గాలిపటం స్వయంగా పైకి లాగడం మొదలుపెట్టింది. దారికి చాలా బలంగా తగిలింది మరియు అర్జున్ దానిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ దారం అతని చేతుల నుంచి జారిపోయింది. అతని చేతులు కోసుకుపోయాయి. నల్ల గాలిపటం ఇంకా పైకి, ఇంకా ఎత్తుకి వెళ్ళిపోయింది. దాని చీకటి రహస్యానికి విప్పడానికి సిద్ధమయ్యింది.